ఈటలు ఛాలెంజ్ చేసి దీనికి వచ్చిండు, ఆయన అధ్యక్షుడు అవుతారు అని దాదాపు ఖరారైంది. మరి ఎందుకు ఎవరు అడ్డుకున్నట్టు, ఎవరు వచ్చేసినట్టు, ఎందుకు ఈ హైకమాండ్ ఈయనకు సెలెక్ట్ చేసింది? అదే రమేష్ బాబు గారు, ఇప్పుడు రామచంద్రరావు గారి ఎంపికలో ఏ కోణాలు అయితే చూశారు సార్, ఎంత చర్చనీయాంశం అవుతుందో, ఈటల రాజేందర్ గారిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎంపిక చేయకపోవటం కూడా అంతకంటే ఎక్కువ చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకు అనంటే, ఇప్పుడు 2024 లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత కేంద్ర మంత్రిగా కేంద్ర క్యాబినెట్లో కిషన్ రెడ్డి గారిని తీసుకున్న తర్వాత అప్పటి నుంచి రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పు పైన ఊహాగానాలు వస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్ష పదవిని మారుస్తున్నారు, కొత్త వాళ్ళని పెడతారనేటటువంటి విశ్లేషణలు, వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఇటీవల తీసుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక స్టాండ్ మీరు చూడండి. భారతీయ జనతా పార్టీ 2023 శాసనసభ ఎన్నికలప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 14% ఓటు బ్యాంకును సాధిస్తే ఒక 6 నెలలు తిరగక ముందే 2024 లోక్సభ ఎన్నికలకు వచ్చాక 35% పెరిగింది. అంటే +21% ఓటు బ్యాంకును పెంచుకుంది. దాంట్లో మోడీ, కేంద్రము ఇవన్నీ కాకుండా అతి ప్రధానమైన విషయం ఏంటంటే బీసీ స్టాండ్ ఎత్తుకున్నారు భారతీయ జనతా పార్టీ. అంత ఓటు బ్యాంక్ పెరగటానికి ప్రధానమైనటువంటి కారణాల్లో భారతీయ జనతా పార్టీ ఎత్తుకున్నటువంటి ఒక స్టాండ్, ఎత్తుకున్నటువంటి ఒక నినాదం, బీసీని ముఖ్యమంత్రి చేస్తాము, బీసీలకు ప్రాధాన్యత ఇస్తాము అనేసరికి మీరు 6 నెలల తిరగక ముందే +21% ఓటు బ్యాంక్ పెంచుకున్నారు. కాబట్టి బీసీలకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారు అని అనుకున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా వచ్చినటువంటి పేర్లు, దాంట్లో మొట్టమొదటి పేరు ఈటల రాజేందర్ పేరు వచ్చింది. ఈటల రాజేందర్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, బలమైన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాడు, బలమైనటువంటి వర్గానికి సంబంధించినటువంటి వాడు, బలమైన కులానికి సంబంధించినటువంటి వాడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాడు, భారతీయ జనతా పార్టీలో 4 సార్లు ఇప్పుడు ఎమ్మెల్యేగా కలిసి ఉన్నటువంటి వాడు, తర్వాత ఒక పెద్ద మల్కాజిగిరి లాంటి దేశంలోనే 2వ అతిపెద్ద లోక్సభకి ప్రాతినిధ్యం వహించడమే కాదు 3.5 లక్షల పైచులకు ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి వాడు, అంటే ఒక బలమైనటువంటి నాయకుడు. కాబట్టి బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి క్రమంలో ఈటల రాజేందర్ పేరు ప్రథమ స్థానంలో నిలబడ్డప్పుడు ఈటల రాజేందర్కి రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుంది అనేటటువంటి ఒక కింది స్థాయికి వెళ్ళిపోయింది. కానీ నిర్ణయం జరిగే సరకు అగ్రవర్ణాలకు వచ్చింది. ఇప్పుడు ఏం పోయింది ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ పైన అంటే చాలా స్పష్టంగా ఏం పోయింది, బీసీలకు అన్యాయం చేశారనేది పోయింది. ఎందుకు అనంటే ఎల్పీ లీడర్, లెజిస్లేటివ్ పార్టీ లీడర్ మహేశ్వర్ రెడ్డి, కేంద్ర క్యాబినెట్లో కిషన్ రెడ్డి, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్ రామచంద్రరావు, మొత్తం అగ్రవర్ణాలకి కీలకమైనటువంటి బాధ్యతలు ఇస్తున్నారు, బీసీలను మోసం చేస్తున్నారు అనేటువంటి ఒక ఫీలరు కింది స్థాయికి వెళ్ళిపోయింది. అయితే రాజేందర్ని అడ్డుకున్నది ఎవరు అనేటటువంటిది ఒకటి కనుక చూస్తే బీజేపీలో ఉన్నటువంటి పాత కాపులు, పాత సీనియర్ లీడర్లు అడ్డుకున్నారనేది చాలా ప్రధానంగా ఒక ఎస్టాబ్లిష్ అయినటువంటి అంశం. ఉదాహరణకు నేను పేర్లు చెప్పను కానీ మీకు చెప్తే మన వ్యూవర్స్ కూడా అర్థమైపోతుంది ఈజీగా. తన కరీంనగర్, బేసిక్గా కరీంనగర్ రాజకీయాల నుంచి ఎదిగినవాడు. రాజేందర్కి అవకాశం వస్తే కరీంనగర్లో ఉన్న లీడర్షిప్కి పోటీ అవుతుంది. నేను పేరు చెప్పను, మీరే ఊహించుకోవాలి, ప్రేక్షకులు ఊహించుకోవాలి. తర్వాత రెండోది, రాష్ట్రంలో ఒక బలమైన కులానికి, బలమైన వర్గానికి నాయకుడిగా ఎదిగినటువంటి వాడు, ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వాడు, బీఆర్ఎస్లో అత్యున్నతమైనటువంటి శాఖలు కూడా నిర్వహించినటువంటి వాడు, రాష్ట్ర స్థాయిలో ఎక్స్పోజర్ ఉన్నటువంటి వాడు. కాబట్టి రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రధాన నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి పోటీదారుడిగా తయారవుతాడు. కాబట్టి వాళ్ళిద్దరూ కీలకంగా రాజేందర్ నామినేషన్ని రాకుండా చేశారనేది ఒకటి అవుతుంది. ఇప్పుడు ఇంకొకటి ఏమొచ్చిందనంటే ఒక బీసీకి అవకాశం దక్కకుండా చేశారు, ఇంకో ఎంబీసీ రాజాసింగ్ని కనీసం నామినేషన్ కూడా వేయకుండా చేశారు. ఒక బ్యాడ్ సిగ్నల్ అయితే ప్రజలకు వెళ్ళిపోయింది. భారతీయ జనతా పార్టీ బీసీలకు మోసం చేసింది అనేది ఒక బలమైనటువంటి సంకేతం కిందికి వెళ్ళిపోయింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దీన్ని ఎట్లా తట్టుకుంటుందో చూడాలి. నేను అనుకుంటున్నాను బహుశా దీన్ని కనుక వాళ్ళు సెటరేట్ చేసుకోకపోతే భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. అందుకే నేను ఊహిస్తున్నది ఏంటంటే ఈ నష్టం నుండి నష్ట నివారణ చర్యల్లో భాగంగా బయటపడటానికి బహుశా ఈటల రాజేందర్కి కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోకపోతే మరింత నష్టం జరుగుతుంది భారతీయ జనతా పార్టీకి. అయితే రాజేందర్ని అడ్డుకున్నది పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, పాత కాపులు, ఇప్పుడు నేను చెప్పిన 2 ఈక్వేషన్స్. ఇది ఒకటైతే రెండోది, తనకి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం. ఇప్పుడు మాధవ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడే, ఇక్కడ రామచంద్రరావు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళని ఎంపిక చేస్తున్నటువంటి క్రమంలో రాజేందర్కి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఇంకా ఆర్ఎస్యు విప్లవ భావాల నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి అక్కడ కొంత మైనస్ అయినట్టుగా మనకి కనపడుతుంది. తర్వాత రాజేందర్ కొత్తగా 2022లోనే
బీజేపీలోకి వచ్చారు కాబట్టి కొత్తగా రాంగులోనే అంటే కొత్తగా వచ్చినటువంటి వేరే రాష్ట్రాల్లో పదవులు ఇచ్చారు. కానీ ఇక్కడ ఇవ్వటంలో ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి? అక్కడ పురంధరేశ్వర్కి ఇచ్చారు, అక్కడ తమిళనాడుకి వచ్చేసరికి నయనార్ నాగేంద్రన్కి ఇచ్చారు, వీళ్ళందరికీ ఇచ్చినటువంటి సందర్భంలో బట్ రాజేందర్కి ఇవ్వటంలో ఉన్న అభ్యంతరాలు ఏంటి? బహుశా కొత్తవాడు అనేటటువంటి ఉద్దేశంతో ఇవ్వలేదనేది ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంటే, రెండోది ఇంకో కీలకమైనదంటే ఇటీవల కాళేశ్వరం కమిషన్ ముందు ఎంక్వైరీకి అటెండ్ అయినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఏం ఆశించిందంటే కేసీఆర్ పైన విమర్శలు చేస్తారు, కేసీఆర్ని ఇరుకును పెట్టేటట్టుగా రాజేందర్ చెప్తారు అనుకున్నారు. కానీ రాజేందర్ హుందాతనంగా పద్ధతి ప్రకారంగా ఏం చేశారంటే ఆనాడు జరిగినటువంటి వాటినే కూలంకషంగా చెప్పడం జరిగింది. అయితే దానివల్ల ఏంటంటే రాజేందర్ పైన అనుమానాలు రావటం ఒకటి, రాజేందరు ఈటెల రాజేందరు కేసీఆర్ని ఇరుకును పెట్టలేదన్న ఒక అసంతృప్తి పార్టీలో తెలంగాణ నాయకులకు ఉన్నది. అదొకటి దెబ్బతీసింది అనేటటువంటి ఒక ఊహాగానం రాజేందర్ పైన వస్తున్నటువంటి నేపథ్యంలో. బట్ ఇవన్నీ కలగలిసి రాజేందర్ యొక్క అవకాశాలని దెబ్బతీసినట్టుగా కనపడుతుంది. అంటే పార్టీలో ఉన్న పాత వాళ్ళు, సీనియర్లు, తర్వాత ఆయా జిల్లాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పోటీదారులు, తర్వాత ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేకపోవటం, తర్వాత ఇది ప్రధానంగా కాళేశ్వరానికి సంబంధించింది. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంటే ఆ పొత్తుకి ఈ పార్టీ అధ్యక్షుడు రాజేందర్ లేకపోతే అరవింద్ ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని పార్టీ అధినాయకత్వం భావించి ఉండొచ్చు అనేటటువంటి ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీకు కర్ణాటకలో పొత్తు పెట్టుకున్నారు జేడీఎస్ తోటి, అంతే కదా. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు, తెలుగుదేశం తోటి, జనసేన తోటి. మీకు తమిళనాడులోనైతే 2024 ఎన్నికల్లో 8 చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. తమిళనాడులో ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకోవటానికే అన్నామలైని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తీసేసి అదే ఏఐడిఎంకే నుండి వచ్చినటువంటి నయనార్ నాగేంద్రని రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టారు. పళనిస్వామి పెట్టినటువంటి ఒక ప్రధాన డిమాండ్ ఏంటంటే అన్నామలై రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే మేము మీతో పొత్తు పెట్టుకోము, ముందు అతన్ని తీసేయండి, పొత్తు పెట్టుకుంటాం. ఏఐడిఎంకి 22% ఓట్లు తెచ్చుకున్న పార్టీ, భారతీయ జనతా పార్టీ 18% ఓట్లు ఉన్నాయి. 2 కలిపితే 42%, 40% పైగా అయితే కాబట్టి భారతీయ జనతా పార్టీ తమిళనాడుని కొట్టేటటువంటి క్రమంలో ఏఐడిఎంకే తోటి మళ్ళోసారి పొత్తు పెట్టుకున్నది, అన్నామలైని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తీసేసి. అదే ప్రయోగము తెలంగాణలో కూడా చేయబోతుంది. తెలంగాణలో కూడా ఒంటరిగా, అది తెలంగాణలో ఉన్న ప్రధానమైన లక్ష్యం ఏంటి భారతీయ జనతా పార్టీకి తెలుసా అండి? కాంగ్రెస్ అని గది దింపడం. దిస్ ఫస్ట్ ఆప్షన్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు కాంగ్రెస్ ముక్త భారత్ కదా అమిత్ షా లక్ష్యం. తెలంగాణ ఒక బలమైనటువంటి రాష్ట్రం ఇప్పుడు కాంగ్రెస్కి. ఇక్కడ దెబ్బ కొడితే కాంగ్రెస్ మూలాలు దెబ్బ కొట్టినట్టు అవుతుంది, కాంగ్రెస్ బలం మీద దెబ్బ కొట్టినట్టు అవుతుంది. కాబట్టి ముందు కాంగ్రెస్ని అధికారం నుంచి తొలగించాలంటే ఏదో ఒక పార్టీతోటి, బలమైన పార్టీతోటి, అంటే మిగిలింది ఏంటంటే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలి. ఒకవేళ ఆ పొత్తు పెట్టుకునేటటువంటి క్రమంలో ఏమైనా అవకాశాలు వస్తే రాజేందర్ ఉంటే కుదరదు, అరవింద్ ఉన్నా కుదరదు. ఎందుకంటే అరవింద్ చాలా డెడ్ అగెనెస్ట్ ఉంటాడు. కాబట్టి రామచంద్రరావు లాంటి ఒక న్యూట్రల్ పర్సనాలిటీ, ఒక అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి, సమన్వయం, మీరు అన్నట్టు సమన్వయం చేయగలిగినటువంటి వ్యక్తి అయితే భవిష్యత్తులో పెట్టుకునేటటువంటి పొత్తుకు ఒక సంకేతం, ఒక అనుకూలంగా ఉంటుందని రామచంద్రరావును పెట్టారనేటటువంటి ఊహాగానాలు, రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి. బట్ అది నిజం అవ్వచ్చు, కాకపోవచ్చు. కానీ బట్ ఆ కోణం మనం తమిళనాడు ఎక్స్పెరిమెంట్ ప్రయోగాన్ని కనుక చూస్తే ఆ తెలంగాణలో కూడా ఆ ప్రయోగాన్ని భారతీయ జనతా పార్టీ చేసిన క్రమంలో, చేయబోతున్నటువంటి క్రమంలో, ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో రాజేందర్కి అవకాశం మిస్ అయినట్టుగా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నటువంటి మాట. దీంట్లో కూడా కొంత మనం వ్యాలిడిటీ పాయింట్స్ ఉన్నాయి. దీంట్లో కూడా కొంత వ్యాలిడ్ డిస్కషను, తనతో వ్యాలిడ్ ఎక్స్పెక్టేషన్ ఉన్నట్టుగానే మనం చూడాలి. కాబట్టి రాజేందర్కి ఇవన్నీ మైనస్లు అవ్వటం వల్ల తనకి అవకాశం దొరకలేదు. కానీ రాజేందర్కి అవకాశం దొరకకపోవటం వల్ల పార్టీకి నష్టం జరిగింది, ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. ఈ నష్టం ఏంటంటే మీరు అదే అడుగుతున్నారు, నష్టం ఏంటి భారతీయ జనతా పార్టీకి? నష్టం ఏంటంటే ఒక బలమైనటువంటి సామాజిక వర్గాన్ని విస్మరించారు, ఒక బలమైన కులం, ఒక బలమైన సామాజిక వర్గం బీసీ విస్మరించారు అనేటటువంటి ఒక అపోహ, ఒక అభిప్రాయం అయితే ప్రజలకు వెళ్ళిపోయింది. బీసీలకు ఇస్తారు అనుకున్న నేపథ్యంలో ఇవ్వకపోవటం ఒక విధమైనటువంటి అసంతృప్తి బీసీ వర్గాల నుంచి భారతీయ జనతా పార్టీ పైన వ్యక్తమవుతుంది. భారతీయ జనతా పార్టీ చెప్పొచ్చు, మేము అక్కడ బీసీలకు ఇచ్చాం, ఆంధ్రప్రదేశ్లో బీసీలకు ఇచ్చాం, మా కేంద్ర క్యాబినెట్లో 27 మంది బీసీలు ఉన్నారు. అది కాదు, తెలంగాణలో మీరు ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు? బీసీని ముఖ్యమంత్రి చేస్తానన్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి లేనోళ్ళు ముఖ్యమంత్రి పదవి ఇస్తారంటే నేను డిస్కషన్లో బాగానే ఉంటుంది, సామాన్య ప్రజలకు ఒక నమ్మకం కలగదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీసీని రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చింది. వాళ్ళు అనుకునేది ఏంటంటే ఇప్పుడు అధ్యక్ష పదవి వీళ్ళకి ఇచ్చి సీఎం పదవి బీసీకి ఇస్తారేమో, ఎట్లా నమ్మాలా అనేది వస్తుంది కదా. ఇప్పుడు
మీరు నేను ఒక డిస్కషన్లో, ఒక వ్యాలిడ్ డిస్కషన్లో ఈ మాటలన్నీ మాట్లాడుకోవడానికి సరిపోతుంది. కానీ కింది స్థాయి ప్రజలు, సామాన్య ప్రజానీకము ఎట్లా నమ్మాలనేటటువంటి ఒక ప్రశ్న వేస్తున్నాను. తర్వాత నేను ఇందాక ఇంకొక వ్యాలిడ్ పాయింట్ మీకు చెప్పాను. 3 కీలకమైన పదవులు అగ్రవర్ణాలకి ఇచ్చారు. కేంద్ర క్యాబినెట్ అగ్రవర్ణాలే ఉన్నారా? రాష్ట్ర అధ్యక్ష పదవి అగ్రవర్ణాలే ఉన్నారా? ఎల్పీ లీడర్ అగ్రవర్ణాలే ఉన్నారా? మిమ్మల్ని ఎట్లా నమ్మాలనేటటువంటి ప్రశ్నకు వస్తే ఏం సమాధానం చెప్తారు? 56% ఉన్నటువంటి బీసీలను మీరు విస్మరించినట్టుగా స్పష్టంగా కనపడుతుంటే భవిష్యత్తులో మేము ఏమో చేస్తామంటే ఎట్లా నమ్మాలా? ఇప్పుడు రామచంద్రరావు గారు కూడా అదే అంటున్నారు, ఒక ఈటల రాజేందర్కి ఇవ్వకపోతే బీసీలకు నష్టం చేసినట్టు. అట్లా కాదు. ఇది ఇట్స్ అన్ ఫ్యాక్టర్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఒక ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశము. ఒక అవకాశం వస్తుందని నమ్మకం కలిగించిన సందర్భంలో, ఒక అవకాశం వస్తుందని ఊహాగానాలు చెలరేగినటువంటి నేపథ్యంలో ఆ బలమైన సామాజిక వర్గాలకు అవకాశం దక్కకపోతే అసంతృప్తి వస్తుందా రాదా వాళ్ళే చెప్పాలి. ఏదో సమర్థించుకోవడానికో లేకపోతే మీడియా ముందు మాట్లాడటానికో అవి సరిపోతాయి తప్ప నిజంగా ప్రజలని, సామాన్య ప్రజల్ని, ఆ వర్గాలను నమ్మించేటటువంటి మాటలైతే అది విశ్వాసంలోకి తీసుకోరు, కాన్ఫిడెన్షియల్కి తీసుకోరు. అది ఖచ్చితంగా పార్టీ పైన నెగిటివ్ ప్రభావం పడుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ నష్ట నివారణ చర్యలు చేపట్టాలి అంటే రాజేందర్ గారిని కేంద్ర క్యాబినెట్కి తీసుకుంటే కొంతమేరకు బీసీల్లో నమ్మకం కలిగించిన వాళ్ళు అవుతారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఒక బీసీ ఫ్యాక్టర్ ఒక పెద్ద పొలిటికల్ ఫ్యాక్టర్గా మారబోతుంది రమేష్ బాబు గారు. ఎందుకంటున్నానంటే నేను గతం కంటే భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 ఏళ్లలో బీసీలకు నష్టం జరిగిందనేటటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ కింది స్థాయిలో ఉన్న బీసీలకు కూడా వెళ్ళిపోయినటువంటి క్రమంలో అది ఒక బలమైనటువంటి ఒక పొలిటికల్ ఫోర్స్గా, పొలిటికల్ ఫ్యాక్టర్స్గా రాబోతున్న క్రమంలో ఈ 3 పార్టీలు తెలంగాణలో బీసీలను విస్మరించి రాజకీయం చెయ్యజాలం. అందుకే 3 పార్టీలు బీసీల పాటే పడుతుంది. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఏం పాట పడుతుంది? బీసీ. జూలై 17 నాడు రైలు రోకో పెట్టారు 42% రిజర్వేషన్ సాధించడం కోసం. అంటే బీఆర్ఎస్కి తప్పట్లే, అనివార్యం. బీజేపీకి తప్పట్లే, కాంగ్రెస్కి తప్పట్లేదు. బట్ ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ బీసీలకు అవకాశం ఇవ్వకపోవడం, రామచంద్రరావు గారి శక్తి సామర్థ్యాలకు మీద కాదు మనం ఇంటర్వ్యూ చేస్తున్నది. రామచంద్రరావు గారు ఎఫిషియెంట్ అయితే అయి ఉండొచ్చు, దాని మీద కాదు మనం చేస్తుంది. బీసీలకు దక్కని అవకాశం పైన, బీసీలకు వస్తుందనుకున్నటువంటి అవకాశం పైనే మనం మాట్లాడుతున్నాం. కాబట్టి అక్కడెక్కడో ఒక చిన్న మైనస్ భారతీయ జనతా పార్టీకి జరిగిపోయినట్టుగా, ఆ అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోయినట్టుగా, ఆ బీసీల నుండి అసంతృప్తి వ్యక్తమవుతున్నట్టుగా క్షేత్రస్థాయిలో చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఈ నష్టాన్ని నివారించడానికి భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతుంది అనేది మనం వేచి చూడాలి. ఒకవేళ ఈ నష్టాన్ని కనుక తేలిగ్గా తీసుకున్నా, బీసీలకు ఒక బలమైనటువంటి అవకాశం ఇవ్వకపోయినా, అది ఖచ్చితంగా మీరు చూడండి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకి దెబ్బతింటుంది.